మూవీ స్టార్టింగ్‌లో ఒక చిన్న పిల్లాడు దేన్నో చూసి భయపడుతూ పారిపోతూ ఉంటాడు. ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. అడవి మధ్యలో ఒక బస్సు వెళ్తూ ఉంటుంది. అందులో బ్రిటన్‌లో ఐదుగురు యువకులు నోలాన్, బెస్, రెగ్గీ, క్వీన్ మరియు కార్ల్ తమ బస్సు డ్రైవర్ జోసెఫ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు సూర్యగ్రహణం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి గ్రహణం 20 ఏళ్లకొకసారి వస్తుందని, దాన్ని చూడడానికి చాలా ఎక్సైటింగ్‌గా ఉంటారు. బస్ వెళ్తూ ఉండగా అడవి మధ్యలోకి చేరుకోగానే రోడ్డు మీద ఒక చెట్టు అడ్డంగా పడి ఉంటుంది. అది చూసి బస్‌ని వేరే మార్గంలో పోనిస్తారు. అక్కడ ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. దాన్ని బట్టి ఎవరో అతన్ని చంపేసుంటారని అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు అదే దారిలో వెళ్తూ ఉంటారు. మళ్ళీ మార్గమధ్యంలో ఒక జింక రోడ్డు మీద చచ్చి పడి ఉంటుంది. అది చూసి జోసెఫ్ బస్ స్టాప్ చేస్తాడు. వాళ్ళు వెళ్ళడానికి వేరే మార్గం లేదు కాబట్టి బస్సు దిగి ఆ జింకని పక్కకి లాగిపడేసి మళ్ళీ తిరిగి బస్సులోకొస్తాడు. జోసెఫ్‌తో పాటు పెడ్రో మింగెల్లా అనే జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ కూడా బస్సులోకి వచ్చి గన్‌తో బెదిరించి అందరూ తను చెప్పినట్టు వినాలి అంటాడు. జోసెఫ్ తలకి గన్ గురిపెట్టి చంపేస్తానని బెదిరిస్తాడు. మిగతా ఫ్రెండ్స్ అందరూ చాలా భయపడతారు. అందరికీ నేనెవ్వరిని ఏమీ చేయను, కానీ మీరు నేను చెప్పినట్టు వినాలని చెప్తాడు. అప్పుడు కార్లకి గుర్తొస్తుంది. న్యూస్ పేపర్‌లో పెడ్రో గురించి న్యూస్ చూసుంటాడు. అతనొక సీరియల్ కిల్లర్ అని, పిల్లల్ని చంపడం తనకు చాలా ఇష్టమని చదువుంటాడు. ఇంకో విషయం ఏంటంటే, పిల్లల్ని చంపి తినడం పెడ్రోకి చాలా ఇష్టం. ఈ కిల్లర్ పేరు వింటేనే వణికిపోతారు. ఆ కిల్లర్ అందరి మొబైల్స్ బయటికి విసిరేయమని బలవంతంగా అందరి ఫోన్స్ బయట పడేపిస్తాడు. కొంచెం సేపు తర్వాత బస్ మిలిటరీ జోన్‌లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ నో ఎంట్రీ బోర్డు కూడా ఉంటుంది. జోసెఫ్ సాయంత్రం చీకటి పడే వరకు బస్ నడుపుతూనే ఉంటాడు. బస్ ఒక సొరంగ మార్గం దగ్గర ఆగిపోతుంది. పెడ్రో జోసెఫ్‌ని చంపేస్తా అని బెదిరించి బస్‌ని స్టార్ట్ చేయమని చెప్తాడు. కానీ బస్సు ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వదు. బస్సు రిపేర్ అయి ఉంటుంది. పెడ్రోకి చాలా కోపం వస్తుంది. దాంతో క్వీనీని పట్టుకుని చంపేస్తా అని బెదిరిస్తాడు. బస్ రిపేర్ చేయకపోతే ఈ అమ్మాయిని చంపేస్తా అంటాడు. జోసెఫ్ పెడ్రోని కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. జోసెఫ్ బస్ దిగి చెక్ చేయడానికి వెళ్తాడు. పెడ్రో కూడా క్వీనీని తీసుకుని కిందకు వెళ్తాడు. బస్‌లో మిగతా వాళ్ళందరూ చాలా భయపడతారు. పెడ్రో ఒక్కొక్కరిగా అందర్నీ చంపేస్తాడని భయపడతారు. ఇంకోవైపు జోసెఫ్ బస్ రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది పూర్తిగా రిపేర్ అవ్వదు. సడెన్‌గా లైట్ ఆఫ్ అవుతుంది. అందరూ భయపడుతూ ఉంటారు. పెడ్రో కూడా చాలా భయపడతాడు. ఎందుకంటే అక్కడ ఒక విచిత్రమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. పెడ్రో జోసెఫ్‌ని కిందకి వెళ్లి చూడమని పంపిస్తాడు. జోసెఫ్ కొంచెం దూరం వెళ్ళగానే ఒక భయంకరమైన రూపంలో ఉన్న క్రియేచర్ కనిపిస్తుంది. దాన్ని చూసి జోసెఫ్ చాలా భయపడిపోతాడు. అది జోసెఫ్‌ని చాలా ఘోరంగా చంపేస్తుంది. అది చూసి బస్‌లో పిల్లలందరూ చాలా భయపడిపోతారు. పెడ్రో కూడా ఉచ్చపోసుకుంటాడు. భయపడి బస్‌లోకి వచ్చేస్తాడు. అందరూ భయంతో కేకలు వేస్తూ ఉంటారు. పెడ్రో అందర్నీ సైలెంట్‌గా ఉండమని చెప్తాడు. తన మాట వినకపోతే చంపేస్తా అంటాడు. జోసెఫ్ దగ్గర నుంచి బస్ కీస్ తీసుకురమ్మని పిల్లల్ని ఫోర్స్ చేస్తాడు. ఫైనల్‌గా బేస్ వెళ్తుంది. జోసెఫ్ దగ్గర కీస్ తీసుకుని మళ్ళీ సేఫ్‌గా బస్‌లోకొచ్చేస్తుంది. పెడ్రో రెగ్గీని బస్ స్టార్ట్ చేయమని చెప్తాడు. బేస్ జోసెఫ్‌ని ఏదో జంతువులా ఘోరంగా చంపేసిందని చెప్తుంది. అందరూ చాలా టెన్షన్ పడతారు. రెగ్గీ బస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ అది స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే బస్ రిపేర్ అయింది కాబట్టి. పెడ్రోకి చాలా కోపం వస్తుంది. 10 సెకండ్స్‌లో బస్ స్టార్ట్ చేయకపోతే మీ ఫ్రెండ్స్ అందరినీ చంపేస్తా అంటాడు. ఆ మాట విని రెగ్గీకి చాలా కోపం వస్తుంది. వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు. నీ ఇష్టం ఎవరినైనా చంపుకో అంటాడు. పెడ్రోకి కోపం వస్తుంది. రెగ్గీని చంపేయాలి అనుకుంటాడు. ఈలోగా అందరూ కలిసి పెడ్రో మీద అటాక్ చేస్తారు. గన్ రెగ్గీ చేతిలోకొస్తుంది. పెడ్రోని షూట్ చేస్తా అని బెదిరిస్తాడు. కానీ పెడ్రోకి తెలుసు రెగ్గీ చంపలేడని. తిరిగి భయపెడతాడు. ఈలోగా క్రియేచర్ బస్ మీద ఎక్కుతుంది. ఆ టైంలో గన్ పెడ్రో లాక్కుంటాడు. చెక్ చేయడానికి పెడ్రో బస్ దిగి బయటకు వెళ్తాడు. అరుస్తూ దాన్ని పిలవడానికి ట్రై చేస్తాడు. బస్‌లో ఉన్న అందరూ అక్కడ్నుంచి బయటపడలేమని చాలా భయపడుతూ గొడవ పడుతూ ఉంటారు. ఈలోగా బస్ బయట ఆ క్రియేచర్ కనిపిస్తుంది. అది పెడ్రో తలని సెపరేట్ చేసుంటుంది. అది చూసి అందరూ భయపడతారు. రెగ్గీ మళ్ళీ బస్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ బస్సు స్టార్ట్ అవ్వదు. అందరూ నిరాశ పడతారు. కార్లందర్నీ సౌండ్ చేయకుండా ఉండమని చెప్తాడు. సౌండ్ విని క్రియేచర్ అటాక్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా క్రియేచర్ బస్ డోర్ ఓపెన్ చేసుకుని బస్సులోకొచ్చేస్తుంది. అందరూ చాలా భయపడి బస్‌లోంచి దిగిపోవాలనుకుంటారు. కానీ బస్ డోర్ ఓపెన్ అవ్వదు. ఏం చేయాలో అర్థం కాక టార్చ్ లైట్ ఆన్ చేస్తారు. ఆ లైటింగ్ ఫోక్స్‌కి అది భయపడుతుంది. ఏదోలాగా చేసి డోర్ ఓపెన్ చేసుకుని అందరూ బస్‌లోంచి బయటికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి జోసెఫ్, పెడ్రోల డెడ్ బాడీస్ కనిపిస్తాయి. అవి చూసి చాలా భయపడి ఒక టర్నల్‌లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఒక ఆర్మీ బేస్‌లోకి వెళ్లి డోర్ వేసుకుంటారు. వీళ్ళకక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది. అది ఆ టర్నల్‌ది. వాళ్ళు మళ్ళీ అక్కడ ఉన్న జనరేటర్ వెతకడానికి వెళ్తారు. దీన్ని తిరిగి ఆన్ చేయాలని అనుకుంటారు. రిగ్గీ, కార్ల్, క్వీనీ ముగ్గురు అక్కడే ఉంటారు. ఇంకో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు జనరేటర్ చెక్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ ఇద్దరబ్బాయిలు గొడవ పడుతూ ఉంటారు. క్వీనీ వాష్‌రూమ్‌కి తోడు రమ్మని రిగ్గీని తీసుకువెళ్తుంది. ఇంకోవైపు నోలాన్, బేస్ ఇద్దరికీ అక్కడ క్రియేచర్‌ని చంపడానికి ఎవరో ప్రయత్నం చేసి విఫలమయ్యారని కనిపిస్తుంది.
ఇంకోవైపు రిగ్గీ క్వీనీని బాత్రూమ్ కోసం తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమె రిగ్గీని కొంచెం దూరంలో నించో అని చెప్తుంది. రిగ్గీ తిరిగి చూసేసరికి క్వీనీ అక్కడ కనిపించదు. వెంటనే వెళ్లి తన ఫ్రెండ్‌ని తీసుకొస్తాడు. అక్కడ ఆ క్రియేచర్ క్వీనీని కొరుకుతూ ఉంటుంది. ఇద్దరూ దాని మీద నిప్పుతో దాడి చేస్తారు. అప్పుడది ఆమెనొదిలేస్తుంది. కానీ రిగ్గీ చేతిలో ఉన్న నిప్పు కింద పడిపోతుంది. అది అప్పుడు అతని మీద ఎటాక్ చేస్తుంది. అది చంపబోతూ ఉండగా నోలాన్, బేస్ ఇద్దరూ జనరేటర్ ఆన్ చేస్తారు. లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఆ క్రియేచర్ భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. రిగ్గీ బతికిపోతాడు. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత బేస్ నోలాన్ కి ఒక రూమ్ లో క్రియేచర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నోలాన్ కి అక్కడ ఒక డైరీ కూడా దొరుకుతుంది. ఇది గియులియో సర్పి అనే వ్యక్తికి చెందినది. ఇద్దరు ఫ్రెండ్స్ అరుపులు విని అక్కడికి వెళ్తారు. అక్కడ ఒక వ్యక్తి అస్థిపంజరం కనిపిస్తుంది. తర్వాత నోలాన్ ఆ డైరీ చదివి అందరికీ వినిపిస్తాడు. అందులో అతను 1971లో తన చెల్లెలు ఇసబెల్లా ఇద్దరు అక్కడే ఆడుకుంటూ ఉండగా ఈ క్రియేచర్ వల్లనే తన చెల్లిని కోల్పాడు. అతను ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో కనిపించిన ఆ చిన్న పిల్లాడు. 40 సంవత్సరాలుగా దాన్ని ఎలా చంపాలో అధ్యయనం చేసి చివరికి దాన్ని చంపకుండానే దాని చేతిలో చనిపోయి ఉంటాడు. వాళ్ళిద్దరికీ కొత్త ప్లేస్ లో తిరగడం చాలా ఇష్టం. అందుకని వాళ్ళిద్దరూ ఆ ప్లేస్ కి వచ్చుంటారు. అప్పుడు ఆమె దాని చేతిలో చనిపోయింది. అప్పట్నుంచి దాని మీద పగ తీర్చుకోవడానికి 40 ఏళ్లుగా దాన్ని ఎలా చంపాలో రీసెర్చ్ చేశాడు. దాన్ని చంపడానికి ఒక మిషన్ కూడా తయారు చేసుంటాడు. దాన్ని ఒక లైట్ ద్వారా చంపొచ్చు. ఇది తెలుసుకున్న అందరూ ఆ వ్యక్తి ఆపేసిన మిషన్ కంప్లీట్ చేయాలి అనుకుంటారు. తర్వాత దాన్ని పట్టుకోవడానికి రక్తమంటిన ఒక క్లాత్ ని అక్కడ వదిలేస్తారు. ఎదురుగా ఆ మిషన్ ఉంటుంది. దానికోసం అందరూ దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ క్రియేచర్ అక్కడికొస్తుంది. బేస్ లైట్ స్విచ్ ఆన్ చేస్తుంది. కానీ ఆ లైట్ ఆన్ అవ్వదు. ఇంకోవైపు నోలాన్ ఉంటాడు. అది నోలాన్ చూసి అటాక్ చేస్తుంది. మిషన్ ఆన్ అవ్వనందుకు బేస్ వచ్చి ఆ క్రియేచర్ ని డైవర్ట్ చేస్తుంది. అది బేస్ వెంట పడుతుంది. అప్పుడు బేస్ నన్ను వదిలి నువ్వు వెళ్ళిపో అని క్వీన్ కి చెప్తుంది. ఈలోగా నోలాన్ లైట్స్ ఆన్ చేస్తాడు. అది అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బేస్, క్వీన్ ఇద్దరూ అక్కడి నుంచి బయటికి పారిపోతారు. వాళ్ళ వెనకాలే ఆ క్రియేచర్ కూడా వెళ్తుంది. అందరూ అక్కడికి వెళ్లి నిప్పుతో దాన్ని కాల్చేస్తారు. అది పూర్తిగా కాలిపోతుంది. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. కానీ అందరూ జోసెఫ్ ని మిస్ అయినందుకు ఫీలవుతారు. తర్వాత సొరంగం ద్వారా ఒక డిటెక్టివ్ ఫ్లాష్ లైట్ తో లోపలికి వెళ్తాడు. లైట్ అకస్మాత్తుగా ఆగిపోతుంది. అతను ఆ క్రియేచర్ చేసే సౌండ్స్ వింటాడు. స్క్రీన్ బ్లాక్ లో మారిపోతుంది. డిటెక్టివ్ వెనక ఆ క్రియేచర్ కనిపిస్తుంది. అంటే ఆ క్రియేచర్ చనిపోలేదు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.